హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మీకు ఎంత పర్సెంటేజ్ రెజొనేట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకొని మీరు రీడింగ్‌ని రెజొనేట్ చేసుకోవచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో, ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత పాయింట్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, లేట్ చేయకుండా మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మేబీ ఈ పర్సన్‌తో మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. లైక్ ఫ్రెండ్‌షిప్ కానీ, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ, ఏ రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. సో, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ఎందుకు మిమ్మల్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ చేస్తున్నారు? సో, మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే దానికోసం కానీ, సో, మీకు దేనికి సంబంధించిన రెమెడీస్ కావాలి అన్నా ఆర్ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, లేకపోతే ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? ఇట్లా మీకు దేనికి సంబంధించిన పర్సనల్‌గా రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. కాల్ కాదు, మెసేజ్ చేయండి వాట్సాప్‌కి. డీటెయిల్స్ సెండ్ చేస్తాను. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ తలుచుకోండి. సో దాట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, నేను ఇక్కడ షుగర్ కోటింగ్ వేయకుండా జెన్యూన్‌గా వచ్చిన రీడింగ్ నేను చెప్తాను. అఫ్‌కోర్స్ మీరు మీ హ్యాపీనెస్ కోసం నేనేదో వ్యూస్ కోసమో లేకపోతే అలా నేను చెప్పను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్‌కి అందరికీ తెలుసు. సో, జెన్యూన్‌గా యూనివర్స్ మీకు ఏమి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటుందో అది మాత్రమే నేను మీకు ఇస్తాను. నా దగ్గర షుగర్ కోటింగ్ అట్లా వేసి, ప్యాంపర్ చేసి, పాజిటివ్‌ని నెగెటివ్‌గా చేసి చెప్పడం కానీ, నెగెటివ్‌ని పాజిటివ్‌గా చేసి చెప్పడం కానీ అలాంటిది ఉండదు. ఇక్కడ కార్డ్స్‌లో ఏం కనిపిస్తున్నాయో నేను దానికి మాత్రమే నేను మాట్లాడతాను. ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎనర్జీ ఏంటి అని అడుగుతాను. ఒక పర్సన్ ఎనర్జీ అనేది కాదు. సో, పర్సన్స్ అన్నప్పుడు వాళ్ళలో బ్యాడ్ ఉండేవాళ్ళు ఉన్నారు, నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో, మల్టిపుల్ పీపుల్ ఉంటారు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని చూడండి, ఆలోచించండి మీ పర్సన్‌ని. యూనివర్స్,
ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. పర్సన్ నేమ్ తలుచుకోండి. పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. You misunderstood me. It took me long to fall in love again. I was immature at that time. So 2 more cards తీసుకున్నా. I wish you can forgive me. I have a special place for you in my heart. I reread the words you wrote me. మీరు తనకి రాసిన వర్డ్స్ కానీ, మీరు తనకి సెండ్ చేసిన చాట్స్ కానీ, మెసేజెస్ కానీ మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ చదువుకుంటూ ఉంటారంట. ఓకే, సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే స్టార్టింగే తన హార్ట్ ఎట్ ప్రజెంట్ చాలా హర్ట్ అయ్యి ఉందంట. అది ఎలా ఫిక్స్ చేయాలో మీ పర్సన్ అర్థం కావట్లేదు అంటున్నారు. చాలా బాధలో ఉన్నారు, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా హెవీ ఎనర్జీలో అయితే మీ పర్సన్ కనిపిస్తున్నారు. సో ఎందుకు క్లారిఫై చేద్దాం. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. ఎందుకు యూనివర్స్, ఎందుకు ఏంజల్స్ క్లారిఫై చేయండి. ఎందుకు వీళ్ళు ఇంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. నైట్ ఆఫ్ స్వెట్స్. మేబీ ఈ పర్సన్ మీకు ఏదైనా కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు. మేబీ మీకు కాల్ కానీ, మీకు మెసేజ్ కానీ, లేకపోతే సో సంథింగ్ తన సైడ్ నుంచి మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకున్నారు బట్ మీ సైడ్ నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు. అందుకే వీళ్ళు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకోసం చాలాసార్లు స్టెప్స్ తీసుకున్నారు, మీకోసం చాలాసార్లు కమ్యూనికేట్ చేశారు, బట్ మీ సైడ్ నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్పడానికి, మాట్లాడడానికి, కన్విన్స్ చేయడానికి సో ట్రై చేశారు. మేబీ ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వలేదా, బ్లాక్లో పెట్టారా, లేకపోతే మీరు అవాయిడ్ చేస్తున్నారా, దానికి పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. నేనే కావాలని నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనుకుంటున్నారు మీ పర్సన్. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికి వచ్చినా, లేకపోతే మెసేజ్ చేయాలని అనుకున్నా, లేకపోతే కాల్ చేసినా ఇక్కడ ఎందుకో మీరు అవాయిడ్ చేస్తున్నట్టు మీ పర్సన్కి అనిపిస్తుంది. మేబీ ఇక్కడ మీ పర్సన్ సంథింగ్ లైక్ ట్రావెలింగ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. ట్రావెలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ తన లైఫ్లో తను ఎక్కడికైనా ట్రావెల్ అవుతున్నారా, జర్నీ చేస్తున్నారా, ఒక ప్లేస్ చేంజ్ ఏమైనా చేస్తున్నారా, సో అలాంటిది ఏదో కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ మీ విషయంలో కమ్యూనికేషన్ చేశారు, బట్ కమ్యూనికేషన్ చేశాను కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనే టైప్లో ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. రీజన్ అది ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఏంటంటే నిన్న నైట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా డ్రీమ్స్ వచ్చాయంట. డ్రీమ్స్లో కూడా మీ పర్సన్కి మీరే కనిపించారు.
అనే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. క్లారిఫై చేయండి యూనివర్స్. 9 ఆఫ్ వాండ్స్. ఇంకా ఎంత టైం వెయిట్ చేయాలి, ఇంకా ఎంతకాలం ఆగాలి, ఎంత ఓపికతో ఎదురు చూడాలి నీ కోసం. ఇంతమంది మన రిలేషన్కి అగైనెస్ట్ అవుతున్నారు. ఇన్ని సిచ్యువేషన్స్ మన ఇద్దరిని ఒకటి కానికుండా దూరం చేస్తున్నాయి. ఇంకా ఎంత టైం వెయిట్ చేయాలి అనే ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. Nine of Wands waiting energy. I dreamed about you last night. సో చూడండి, 4 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ నిద్రపోలేదు, స్ట్రెస్ ఎక్కువ అవుతున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు. మీరే ఆలోచనలు, మీరే మెమొరీస్, మీ థాట్సే. అదే ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నారు. డ్రీమ్స్లో కూడా మీరే గుర్తొస్తున్నారు. మీకోసం ఇంకా వెయిట్ చేయాలి అనిపిస్తుంది మీ పర్సన్కి. సో నాకు తెలిసి మీ రిలేషన్లో చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ సొసైటీ ఎగెయినెస్ట్ కావచ్చు, ఫ్యామిలీ ఎగెయినెస్ట్ కావచ్చు, బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు. అలా కలలుగంటూ ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రోజు మళ్ళీ మేము కలుస్తామనే హోప్ఫుల్ ఎనర్జీతో వెయిట్ చేస్తున్నారు. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ. సో ఈ పర్సన్ ఎనర్జీ ఏంటంటే అట్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను, మిమ్మల్ని చాలా అవమానించి ఉండొచ్చు, హర్ట్ చేసి ఉండొచ్చు, బాధ పెట్టేలాగా మాట్లాడి ఉండొచ్చు. మిమ్మల్ని వాళ్ళు ఎలా అంటే నార్సిస్టిక్గా బిహేవ్ చేయొచ్చు. మిమ్మల్ని ఈ పర్సన్ కంట్రోల్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేయొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా తనకే చెప్పి చేయాలి, తన కంట్రోల్లోనే ఉండాలి. అట్లా ఈ పర్సన్ ఏదన్నా బ్యాడ్గా మిమ్మల్ని ట్రీట్ చేసి ఉండొచ్చు. సో దానికి ఈ పర్సన్ ఏంటంటే సారీ చెప్తున్నారు. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ. సో 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మిమ్మల్ని జగుల్ చేశారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఈ పర్సన్ ఇంకొకరిని తీసుకొచ్చి తన లైఫ్లో మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడారు. దానికి అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. నేను నీ ఫీలింగ్స్తో ఆడుకున్నా, నేను నీ ఎమోషన్స్తో ఆడుకున్నా. ఫైనాన్షియల్లీ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని యూస్ చేసుకొని ఉండొచ్చు. మేబీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. మేబీ మీ నుంచి మనీ తీసుకొని ఈ పర్సన్ మళ్ళీ తిరిగిస్తానని చెప్పి ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పించుకుంటూ కూడా ఉండుండొచ్చు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. సో అలా చేసినందుకు తన బెనిఫిట్స్ కోసం ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని యూస్ చేసుకున్నందుకు ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. నేను చాలా బాధ పెట్టాను, నేను చాలా ఇది చేశాను, కన్ఫ్యూజ్ చేశాను, థర్డ్ పర్సన్ని తీసుకొచ్చాను మన ఇద్దరి మధ్య. లేదు అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమే నేను ఈ లైఫ్లోకి వచ్చాను. మనీ ఇవ్వకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మీతో మాట్లాడకపోవడం కానీ, సో కోల్డ్గా బిహేవ్ చేయడం కానీ, ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం కానీ,
దానికి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. తన బిహేవియర్ ఏంటో, తను ఎందుకు అలా చేశానా అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫ్రేగ్రెన్స్ ద డే వీ ఫస్ట్ మెట్. సో ఈ పర్సన్కి ఇంకా గుర్తుందంట, మీరిద్దరూ ఫస్ట్గా కలుసున్న రోజు ఇంకా గుర్తుంది వాళ్ళకి. 8 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఎంత మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఫస్ట్ కలుసుకున్న రోజు కానీ, మీరు ఫస్ట్ మాట్లాడుకుంది కానీ, సో ఫస్ట్ నుంచి ఈ పర్సన్కి మీతో ఉన్న కాన్వర్సేషన్స్ ఇంకా గుర్తున్నాయి, మీతో ఉన్న మెమరీస్ గుర్తున్నాయి. సో వాళ్ళు అప్పుడేం మాట్లాడారు, మీరేం మాట్లాడారు, ఇవన్నీ ఈ పర్సన్కి గుర్తున్నప్పుడు ఇంకా ఎంత వర్క్లో ముందుకు వెళ్దామన్నా, ఎంత మూవ్ ఆన్ అవుదామన్నా ఇంకా ఎలా మూవ్ ఆన్ అవుతారు? ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మూవ్ ఆన్ అయ్యే క్రమంలో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ మొత్తాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో హ్యూమన్స్కి ఒకటి ఉంటుంది, ఏది వద్దు అంటే దాని మీద ఇంకా ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది. కావాలి అన్నప్పుడు ఉండదు, కానీ వద్దు అనుకున్నప్పుడు దాని గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం కదా. సో మైండ్ ఏంటంటే పాతవన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. సో అట్లా ఈ పర్సన్కి మీతో ఉన్న పాస్ట్ మెమరీస్ కానీ, మీరు ఫస్ట్ మీట్ అయింది కానీ, మీరు ఫస్ట్ మాట్లాడుకుంది కానీ, ఇవన్నీ ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఈ పర్సన్కి ట్రిగ్గర్ అవుతుంది. అది ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తుంటే అంత మీరు గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ విష్. సో తను మిమ్మల్ని పెట్టిన స్ట్రెస్కి కానీ, తను మిమ్మల్ని పెట్టిన పెయిన్కి కానీ, తను మిమ్మల్ని పెట్టిన టార్చర్కి కానీ, ఇబ్బందికి కానీ ఈ పర్సన్ ఏంటంటే నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను అని అంటున్నారు. మేబీ ఈ రిలేషన్ బర్డెన్ మొత్తం మీరే తీసుకున్నారు తప్ప ఇప్పటిదాకా మీ పర్సన్ తీసుకోలేదు. దానికి ఇప్పుడు మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. తనని క్షమించమని, మిమ్మల్ని క్షమించమని అడగాలనుకుంటున్నారు. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. నువ్వు నన్ను క్షమిస్తావు అని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ బాధ్యత మొత్తం నువ్వే తీసుకున్నావు, బరువు మొత్తం నువ్వే తీసుకున్నావు, మన ఇద్దరి బంధంలో బరువు మొత్తం నువ్వే తీసుకున్నావు, రెస్పాన్సిబుల్ మొత్తం నువ్వే తీసుకున్నావు. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎట్లా క్లియర్ చేయాలో, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో, ముందుకు నడిపించాలో అది నువ్వే చూసుకున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టే, నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కాబట్టి నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత ఇబ్బంది లేకుండా ఉన్నాను. హెల్ప్ చేసావు కాబట్టే, నువ్వు నాకు సపోర్ట్ చేసావు కాబట్టే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. నువ్వు నన్ను ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అని అనుకుంటున్నాను. మేబీ అట్ ప్రెజెంట్ మీ ఇద్దరు సెపరేషన్లో ఉండుంటే, అట్ ప్రెజెంట్ మీ ఇద్దరు మాట్లాడుకోకపోయి ఉంటే, సో ఈ పర్సన్ ఏంటంటే మీకు సారీ చెప్పాలి, మీరు తనని క్షమించాలి అనే ఎనర్జీలో ఉన్నారు. మేబీ వాళ్ళకి కోపం వచ్చినా, మీకు కోపం వచ్చినా మళ్ళీ తగ్గి మీరే మాట్లాడేవాళ్ళు. బికాజ్ మీకు ఈ పర్సన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరే తగ్గి మాట్లాడేవాళ్ళు. మీకు ఎంత స్ట్రెస్ అయినా, ఎంత ఇబ్బంది అయినా తన బిహేవియర్ వల్ల, నేను ఇలా ఇబ్బంది పెడుతున్నాను నీ వల్ల, ఇంత బాధపడుతున్నాను, ఇంత పెయిన్ తీసుకుంటున్నాను అనేది మీరు ఎప్పుడూ ఆ పర్సన్కి చెప్పలేదు. మేబీ ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా మీరే మీ పర్సన్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు. అండ్ కెరియర్ పరంగా కూడా ఈ పర్సన్కి మీరే సపోర్ట్ చేసి ఉండొచ్చు. తనకి ఏదైనా జాబ్ లేకపోతే మీరు ఏదైనా రికమెండ్ చేసి తనకి జాబ్ ఇప్పించడం కానీ, తనని హ్యాపీ చేయడం కానీ. సో మీ సైడ్ నుంచి మీరేంటంటే ఈ పర్సన్ బాగుంటే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని, తనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మీరు చాలా చేశారు వాళ్ళ కోసం. ఐ వాజ్ జస్ట్ ఫ్లర్టింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్. క్లారిఫై చేయండి బాస్, ఎందుకు ఇక్కడ ఈ ఎనర్జీ ఉంది వీళ్ళలో.
మా వ్యూవర్స్ పర్సన్స్లో ఎందుకు ఈ ఎనర్జీ ఉంది? ఐ వాజ్ జస్ట్ ఫ్లర్టింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్. సో లవర్స్, ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని జస్ట్ ఫ్లర్ట్ చేయడానికో సీరియస్గా లేరు. పాస్ట్లో ఈ పర్సన్ మీతో సీరియస్గా లేరు. జస్ట్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికో, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో, జస్ట్ టైం పాస్ చేయడానికో అట్లా బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది. విత్ లవర్స్ కార్డ్ మీరంటే ప్రేమ ఉంది. అండ్ మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్మేట్ కనెక్షన్ ఉందని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య సంథింగ్ ఏదో మ్యాగ్నెటిక్ పుల్ లాంటిదైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీ గురించి ఈ పర్సన్ క్రేవ్ చేస్తున్నారు. సో మీ గురించి తెలుసుకోవాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ. సో ఇక్కడ మీరంటే ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ ప్రేమ అయితే ఉంది. పాస్ట్లో ఈ పర్సన్ సీరియస్గా లేరు, ఫ్లర్ట్ చేశారు. కానీ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో సీరియస్గానే ఉన్నారు. సీరియస్గా మీ ప్రేమ కావాలి అని అనుకుంటున్నారు. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో మళ్ళీ యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. విత్ లవర్స్ కార్డ్ ఇది యూనియన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. మీతో యూనియన్ అవ్వాలి, సో మీతో మ్యారేజ్ చేసుకోవాలి. మీ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి కావాలి. ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కావాలి, ఆ కేరింగ్ ఉండాలి, ఎమోషనల్ బాండింగ్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఫామ్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ మీద ఈ పర్సన్కి సీరియస్ ఫీలింగ్స్ అయితే ఎట్ ప్రెజెంట్ ఉన్నాయి. మీ మీద ప్రేమ అయితే ఈ పర్సన్కి ఉంది. యూ మిస్అండర్స్టూడ్ మీ. సో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంట వాడని. కింగ్ ఆఫ్ కప్స్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తనని అనే ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళు జెన్యూన్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. జెన్యూన్గానే మీరంటే ఎమోషన్స్ ఉన్నాయి. జెన్యూన్గానే మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో ఏదో బెనిఫిట్స్ కోసం ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అని మీరు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. సో వాళ్ళకి మీరంటే ప్రేమ లేదు, మీకే వాళ్ళంటే ప్రేమ ఉందని మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. నా ప్రేమ నిజం, నాకు నువ్వంటే నిజంగానే ప్రేమ ఉంది. కొంతమంది ఉంటారు కదా, నన్నే ఎందుకు లవ్ చేస్తున్నారు ఇంతమంది ఉండగా, అలా డౌట్లు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అట్లా ఈ పర్సన్ని మీరేమన్నా అనుమానిస్తున్నారేమో. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నాకు నువ్వంటే నిజంగానే ప్రేమ ఉంది, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ అది జెన్యూను అని ఈ పర్సన్ చెప్తున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. నాకు మళ్ళీ నీ ప్రేమలో పడ్డానికి ఇంత టైం పట్టింది అనే ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సో 9 8 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఉంది. ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు. ఈ ప్యాషనేటెడ్ ఎనర్జీ తనలో వచ్చింది కాబట్టే ఈ పర్సన్కి మళ్ళీ మీరంటే ఇష్టం అనేది స్టార్ట్ అయింది. అండ్ మీతో కమ్యూనికేషన్ కూడా ఈ పర్సన్ చేస్తారు. మీకు కాల్ చేసే ఛాన్స్ ఉంది, మీకు మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది, మీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. మళ్ళీ చాలా టైం తర్వాత ఈ పర్సన్ చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరంటే ఈ పర్సన్లో ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అని ఈ పర్సన్ చెప్తున్నారు. ఐ వాజ్ ఇన్మెచ్యూర్డ్ ఎట్ ద టైమ్.
సో, మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, ఆ టైంలో నేను ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వల్ల ఆహ్, సిట్యుయేషన్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల, లవ్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల, అప్పుడు నేను నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పని నేను చేయను అని మీ పర్సన్ చెప్తున్నారు. ఐ వాస్ ఇమ్మెచ్యూర్డ్ ఎట్ దట్ టైమ్. సో, 10 ఆఫ్ పెంటికల్స్. సో, అప్పుడు నాకు స్టెబిలిటీ లేక కానీ, ఫ్యూచర్ మీద ఆహ్, నమ్మకం లేకపోవడం కానీ, ఆ టైంలో మిమ్మల్ని వదులుకోకూడదు అనే సెన్స్ లేకపోవడం కానీ, సో, ఇట్లా మీ పర్సన్‌కేంటంటే ఆ టైంలో మిమ్మల్ని మిస్ చేసుకుంటే ఏం మిస్ అవుతానో అర్థం కాలేదు. అందుకే ఫ్యామిలీ చాయిస్‌లో ఈ పర్సన్ స్టెబిలిటీ లేక ఫ్యామిలీ చాయిస్‌లో ఈ పర్సన్ వేరే డెసిషన్స్ తీసుకున్నారు అనేదైతే కనిపిస్తుంది. ఆ టైంలో మిమ్మల్ని మీ పర్సన్ వదులుకోవడం అనేది తను కావాలని చేయలేదు. తన ఇమ్మెచ్యూరిటీ వల్ల చేశారు. తనలో ఆ స్టెబిలిటీ లేదు. ఒక డెసిషన్ తీసుకునే స్టెబిలిటీ లేదు. ఈ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే ఐడియా అనేది ఆ అవగాహన అనేది మీ పర్సన్‌లో లేదు. ఆ టైంలో ఏంటి అంటే మనీ ఉంటే చాలు, ఫ్యామిలీ ఉంటే చాలు, ఆహ్, ఇప్పుడు మాట్లాడితే చాలు. సో, అట్లాంటి డెసిషన్స్ తీసుకున్నారు. ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకొని ఫ్యామిలీ చాయిస్‌లో ఈ పర్సన్ మేబీ వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. కానీ లేకపోతే వేరే మ్యారేజ్ అయినా ఈ పర్సన్ చేసుకొని ఉండొచ్చు. తన ఇమ్మెచ్యూరిటీ వల్ల ఒకవేళ ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అయ్యుంటే గనక ఈ పర్సన్ మిమ్మల్ని ఆహ్, వదిలేసి ఉండొచ్చు. ఆర్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. ఏదో నెత్తి మీద కూర్చోవడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీతో ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీతో లాంగ్ టర్మ్ ఉండాలని కానీ, మీతో ఆహ్, స్టెబిలిటీ ఉండాలని కానీ, మీతో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. రీకన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. ఆ టైంలో నేనేదో అలా చేశాను. నా తెలివి తక్కువతనం వల్ల చేశాను. నాకిప్పుడు మళ్ళీ నువ్వు కావాలనిపిస్తుంది. నీతో మళ్ళీ కలిసి ఉండాలనిపిస్తుంది. నీతో కలిసి మళ్ళీ బ్రతకాలనిపిస్తుంది. నీతో ఫ్యూచర్ కావాలనిపిస్తుంది. నిన్నెప్పటికీ వదులుకోకూడదు అనిపిస్తుంది అని ఇప్పుడు మీ పర్సన్ చెప్తున్నారు. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. ఎప్పటికీ ఈ పర్సన్ మనసులో మీరు అంటే ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది. అది మీ ఇద్దరు కలిసి ఉన్నా, లేకపోతే మీ ఇద్దరు సెపరేట్ అయిపోయినా, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా, బట్ ఈ పర్సన్‌కి అయితే ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది తన మనసులో. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్‌కి క్లారిటీ ఉంది అండి. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. చాలా అప్సెట్ మోడ్‌లో కూడా ఉన్నారు. తన ఓవర్ థింకింగ్ వల్లే, తన నెగెటివ్ మైండ్ సెట్ వల్లే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. తన నెగెటివ్ మైండ్ సెట్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. తన నెగెటివ్ మైండ్ సెట్ వల్లే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను, మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.